గచ్చిబౌలి సెక్రటరీ కాలనీలో ఉన్న ధనలక్ష్మి ఇంటికి వచ్చామండి. వారు మన సిటీజీ గ్రూప్ మెంబర్, చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు అన్నింటిలో కూడా. వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడు మనము. మేడం గారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే మేడం గారు, బాగున్నారా? నమస్తే నమస్తే. వచ్చినందుకు థాంక్స్ అండి. చాలా సంతోషం. ఎంట్రన్స్ అదండి, ఎంట్రన్స్ లోనే వాటర్ యాపిల్ ఉంటదండి. ఓకే, చాలా ఫ్రూటింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చాలా ఇప్పుడే మళ్ళీ చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక రసాలండి. ఓకే, తర్వాత అది ఒక రసాలు, అదొక వేరే పెద్ద రసాలు అంటారు. ఇవి చిన్న రసాలు అంటారు. ఓకే, తర్వాత ఇక్కడ ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఆల్ టైమ్ మ్యాంగో ఇది ఇప్పుడే పోతొస్తుంది. ఉగాది కదా, ఉగాది వస్తుంది. ఇది ఒక వెరైటీ మ్యాంగో. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇది నూరు వరహాలు అంటారు. నూరు వరహాలు వైట్ కబో. ఇది కలర్ వెరైటీ ఉందండి, కలర్ వెరైటీ ఉంది. ఓకే, కలర్ మంచిగా ఉంది. అది ఎల్లో, చాలా ఎల్లో, రెడ్ అట్లా ఉంటాయి, పింక్ కలర్ ఉంటాయి. ఇవి పూజకి కావాలి కదా, చెట్లే కాదు పూజకి కూడా మనం పెంచుకోవాలి. దేవుడికి కూడా ఫ్లవర్స్ పెట్టాలి. ఇది ఒక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మామిడి. రోడ్ మీద ఉంది, మరి తెప్పాలి కాలనీ, మంచి కాలనీ తెప్పర్లేండి కానీ కదా, మంచి కాలనీ బాగుంది తెంపరు. గోరింటాకు అన్ని రకాలుగా కూడా పనికొస్తాయి. తర్వాత ఇవి చూడండి, మాది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ ఒక 100 వరకు కాసినాయి. 100 వాటర్ యాపిల్స్. ఇప్పుడు మళ్ళీ చాలా ఫ్లవరింగ్ మస్తు వస్తుంది, అంతా వచ్చిందండి. ఓకే, ఇక్కడ బాగా వచ్చింది వాటర్ యాపిల్స్. తర్వాత ఇది రాధా మల్లి అంటారు, రాధా మనోహర్ అంటారు. ఇది సింగిల్ పెటల్ అండి, డబుల్ పెటల్ పైన ఉంది. ఓకే ఓకే ఓకే. ఇట్లా మా గూళ్ళు ఉంటాయండి. ఇది అన్ని వెరైటీస్. అవునవును, చామంతులు పెట్టాము. అవునవును, సీజన్ అయిపోయింది కదా, ఇట్లా చామంతులు అయిపోయింది. ఇప్పుడు అన్ని బోగన్ వల్లిసి పెట్టాము. లోపల ఎట్లా అరేంజ్ చేశారు? లోపల మళ్ళీ బాగా అరేంజ్ చేశారు. లోపల మట్టి వేసి అరేంజ్ చేశారు లోపల బాగా. ఇది ఓకే. ఇంకా తర్వాత ఇవి వాక్కాయలు అంటారండి. అంటే ఏవి వచ్చి కూడా తినవు. ఇది మనం బయట పెట్టుకున్నాం అనుకో, మిగతా చెట్లు కూడా వచ్చి కాపాడుతాయి అన్నమాట. కానీ ఈ వాక్కాయలు మనం తినొచ్చండి, పప్పులో వేసుకుంటే పెద్దగా ఉంటుందండి. అయితే రౌండ్ గా పెరుగుతుంది, పొడవ పెరగదు. రౌండ్ గా ఫెన్సింగ్ లాగా కూడా వేస్తారు రైతులైతే పొలాలకి. మనం తినడానికి గుడ్ 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 గుడ్. రెండు పెట్టారు ఇటు పక్క ఏమి రాకుండా. ఇంకా ఇది ఒక వెరైటీ అండి, మరి కనిపిస్తుందో లేదు. అవును చెట్టు, అవునవును. అది చూడండి, దాన్ని తీయండి. అవును, తీశాను, చాలా బాగుంది, ఎక్సలెంట్. బ్రహ్మజముడు అంటే చాలా బాగుంది. అది మామిడి, అది ఉసిరి అండి. ఒక టెంపుల్ కి డొనేట్ చేద్దామని తెచ్చాను. టెంపుల్ డొనేషన్ ఇక్కడ కాలనీలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కి ఇవ్వాలని తీసుకొచ్చాను. యాక్చువల్ గా నిన్న ఇద్దాం అనుకున్నాము. శివరాత్రి. ఓకే. మా తమలపాకు చూడండి ఎంత పెద్దగా ఉంది, అరచేయి కన్నా కూడా రెండు చేతులు ఉన్నాయి అనమాట. రెండు చేతులు పెట్టుకోవాలి మీరు. చాలా బాగా వస్తున్నాయండి, చాలా పెద్దగా ఉంది. తర్వాత ఇది కూడా ఒక క్రీపర్ అండి, కనకాంబరాలు. ఇక్కడ పైన ఒక వెరైటీ. ఇవి మన ఇండియాలో బాగా దొరుకుతాయి, నాటు కనకాంబరం అంటారు. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్. ఉన్న అవైలబుల్ ప్లేస్ లో బాగా పెట్టేశారు. ఇది మునగ చెట్టు. మన సిటీజీ వాళ్ళే ఇచ్చారండి. సిటీజీ ఇచ్చిన మునగ చెట్టు, సిటీజీ మెంబర్. అంటే బాగా కాసింది, కట్ చేసేసాం. మరి మళ్ళీ వచ్చేసిందో చూడండి. వాళ్ళ చేతితో ఏది ఇచ్చినా అండి అంతే అంతే అంతే, బాగా గ్రోత్ ఉంటది, అంతే హ్యాపీ ఉంటది గార్డెనర్స్ కి. అంతే 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 అంతే. పైకి వెళ్దామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం గారు ఇంటికి వచ్చాం, 3rd ఫ్లోర్. ఓకే, చెప్పండి మేడం, చెప్పండి. 3rd ఫ్లోర్ ఎంట్రన్స్ లోనే మెట్ల దగ్గరే. ఆకుకూరలు ఎక్కువ తింటాము. ఇవి మైక్రో ఇంగ్రీడియంట్స్ అండి, ఇట్లా బాగా వస్తాయి. ధనియాలు, మెంతులు, పైన కొత్తిమీర అవన్నీ ఉన్నాయండి. తర్వాత ఇది కలకత్తా మందార అండి, పైన మీకు ఇది ఎల్లో అనమాట. చాలా బాగుంటుందండి, తొందరగా వాడిపోదు. చిన్న కుండీలోనే చాలా మొగ్గలు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి అనమాట. తర్వాత మా బోగన్ వెళ్ళి బయటకు వచ్చిందమ్మో, బయట పెట్టారు బాగా. ఓకే, అన్ని హ్యాంగింగ్స్ పెట్టారు బాగా, అన్ని హ్యాంగింగ్స్ పెట్టారు, బాగుంది హ్యాంగింగ్స్. తులసి ఇవన్నీ బాగా, అన్ని బాగా పెట్టారు, ఏర్పాటు చేసి పెట్టారు బాగా.
ప్లేస్ వేస్ట్ చేయకుండా మొత్తం సకలెంట్స్ కూడా ఉన్నాయి అన్ని మొత్తం ప్లాంట్స్ ఇవ్వండి సకలెట్స్. అన్ని ఫ్లవర్స్ చాలా బాగా పెట్టారు, అన్ని నీట్గా పెట్టారు. మెయిన్ ఇది జెట్ ప్లాంట్స్ అండి, ఒక 4-5 ఉంటాయి. తర్వాత అది ఆక్సిజన్ ప్లాంట్. తర్వాత పూజ చేసుకోవడానికి తులసమ్మ చెట్టు, కృష్ణ తులసి. మధ్యలో బుద్ధుడు చాలా నీట్గా ఉన్నాడు. జింక బుద్ధుడి దగ్గర జింక బుద్ధుడు అందంగా ఉన్నాడు. గుడ్ గుడ్ హ్యాంగింగ్స్. అంటే రాగానే గ్రీన్ అంబియన్స్, హెల్తీ అంబియన్స్ అన్నమాట ఇంట్లోకి రాగానే. గుడ్ గుడ్ గుడ్. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయంట, చూద్దాం. ఓ సూపర్. ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు, హెయిర్ ప్యూరిఫై చేస్తుందండి. ఓకే 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 గుడ్ గుడ్ గుడ్. రాగానే కూడా ఫ్రెష్ గా గ్రీనిష్ గా చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే, నేను సెక్రటేరియట్ లో పనిచేస్తున్నానని చెప్తున్నాను కదా, అందరు సీఎంలతో కలిసి పనిచేశానండి. అందరు సీఎంలతో పనిచేశారు. రోషే గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నారు, తర్వాత వైఎస్ రాజశేఖర్ గారు అండి, అవును, తర్వాత చంద్రశేఖర్ గారు, అవును, తర్వాత రోసయ్య గారు, ఓహో, తర్వాత ఫస్ట్ విజయభాస్కర్ గారు, ఫస్ట్ చెన్నారెడ్డి గారితో కూడా ఉందా లేదు, రీసెంట్ గా మనం కలిసాం రేవంత్ రెడ్డి గారు. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హ్యాపీ టు సీ యూ అండి. ఒకటి చూడండి, 1 2 3 4 5 6 7 సీఎం గారు 2 సార్లు చేశారండి. చంద్రబాబు 2 సార్లు చేశారు, 8 టైమ్స్ అందరిని. గ్రేట్ గ్రేట్, హ్యాపీ అండి నిజంగా. ఈ ప్లాంట్స్ కూడా ప్లాన్ మరి పని పెట్టారు, చాలా హ్యాపీ, చాలా బాగుంది. ఒకసారి నమస్కారం చేసుకోండి. దేవుడు కూడా చాలా నమస్కారం. దేవుళ్ళు అందరు పొందికగా పెట్టేశారు దేవుళ్ళని. దేవుళ్ళ దగ్గర కాపాడే మనం కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనము పెంట్ హౌస్కి వచ్చామండి. ధనలక్ష్మి గారు చెప్తారు. ధనలక్ష్మి గారు చెప్పండి. ధనలక్ష్మి గారు, ఇప్పుడు మేము 3rd ఫ్లోర్ లో ఉంటామండి. 3rd ఫ్లోర్ లో నుంచి పెంట్ హౌస్ కి వచ్చాము. ఓకే, ఇక్కడ నుంచి మాకు 3 స్టెప్స్ లో మా గార్డెన్ ఉందండి. ఓకే, ఇది స్టార్టింగ్ గార్డెన్. ఓకే, ఇక్కడ అంతా ఫ్లవర్స్ సెక్షన్. యాక్చువల్ గా ఇది టీ పాయింట్ అని పెట్టుకున్నాము. ఓ టీ పాయింట్. ఎస్, ఇక్కడ కూర్చొని టీ తాగుతాం అనమాట. ఓకే, ఇవన్నీ ఫ్లవర్స్. ఇవి 365 డేస్ ఏదో ఒక ఫ్లవర్ కంటిన్యూగా ఉంటూనే ఉంటుందండి, ఉండే ప్లేస్ ఇది. తర్వాత ఇది అందరూ దసరాకి సంక్రాంతికి బొమ్మల కొలువులు పెడతారండి. ఇదేంటంటే నేను మొక్కల కొలువు అని పెట్టాను. మొక్కల కొలువు కొత్త కాన్సెప్ట్ ఇవాళ వచ్చిన కొత్త కాన్సెప్ట్. మనకి ప్రతి గార్డెన్ మనం ఏదో నేర్చుకుంటాం కాబట్టి అందరి విధంగా మొక్కల ఇది పెట్టండి. బొమ్మల కొలువులాగా మొక్కల కొలువు. గుడ్ గుడ్ గుడ్. ఇంకా చెప్పండి మీ గార్డెన్ గురించి. ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ అండి. మీకు ఈ ఆటోమేటిక్గా ఇదేంటో తెలుసా అండి, మా ఫ్రిడ్జ్ పాడైపోయింది. ఆ ఫ్రిడ్జ్ కింద మనం వెజిటబుల్స్ పెడతాం, దానిలో ఇది స్నేక్ ప్లాంట్ బాగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐడియా. బాగా వచ్చింది. అది కూడా బాగుందండి మీ ఐడియా. అది కూడా చూడండి, టవర్ లాగా పెట్టారు. ఇది ఇవ్వండి, మేము మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు లేబర్ కి వాటర్ తెప్పించేవాళ్ళం. ఆ వాటర్ ని పైన హెడ్ ని కట్ చేసి కిందేమో ఇట్లా ఫ్లవర్ కంటైనర్ వాడేస్తారు. పైనేమో అలా డిజైన్, ఏది వేస్ట్ కాకుండా చూసారు అన్నమాట మీరు. ఇక్కడ మంచిగా ఫ్లవర్స్ క్రీపర్స్ వచ్చాయి. ఇప్పుడు మేము ఈ మధ్య ఆస్ట్రేలియా వెళ్ళామండి, ఒక 4 months లేము. గార్డెన్ కొంచెం డిస్టర్బ్ అయింది, బెంగపడి కొంచెం డిస్టర్బ్ అయింది. ఇప్పుడే మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. రీబిల్డ్ బాగానే చేశారు, చాలా ఫ్రెష్ గా ఉంది గార్డెన్ మీది. తర్వాత ఇది మ్యాంగోలో ఒక వెరైటీ అండి. చిన్న గార్డెన్ అండి, అంటే చిన్నది కాదు, చిన్న ఇయర్స్. మేము స్టార్ట్ చేసి నియర్లీ ఫెబ్కి 2 years అండి. అయితే స్టార్టింగ్ ఇవన్నీ పెట్టలేదు. మేము ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఫ్రూట్స్ మొక్కలు పెట్టాము, కొన్ని ఆకుకూరలు, కొన్ని క్రీపర్స్ అండి. క్రీపర్స్ అంటే మనం తినే బీరకాయలు, వంకాయలు, సొరకాయలు, పొట్లకాయలు, ఇవి మాత్రం పెట్టుకున్నాము. పూల మొక్కలు పెట్టాం. తర్వాత 1 by 1 బాగా ఇంక్రీజ్ చేసామండి. అన్ని దాదాపు నియర్లీ మా దాంట్లో 35 ఫ్రూట్స్ వెరైటీస్ ఉన్నాయి. 35 వెరైటీస్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అమ్మో, కలర్ఫుల్గా ఉంది ఇక్కడ టమాటోస్. సూపర్. ఒక 6 varieties ఆఫ్ టమాటోస్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఇది ఒక వెరైటీ. నేను మీకు పైన చూపిస్తారు. తర్వాత నా మొక్కలకి నేను ఏమి ఇస్తాను అనేది నేను మీకు చెప్పమంటే చెప్తాను, లేదా తర్వాత చెప్తాను, మీ ఇష్టం. ఇది గ్రీనిష్ ఎల్లో కలర్ లో ఉంటే
అవును, పొలినేషన్స్ బాగా పాలినేషన్ ఈజీగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. పొలినేషన్స్ బాగా అట్రాక్షన్ అయితే. లేట్గా వచ్చారండి, కాకరకాయలు అయితే చాలా చాలా కాసినాయి. ఇవన్నీ మన వాళ్ళ ఎవరన్నా విత్తనాలు అడిగితే ఇద్దామని చెప్పి అన్ని విత్తనాలు మేము ఎప్పుడు వద్దామనుకుంటా మీ దగ్గరికి, చాలా రోజులు అయిపోయింది. ఇవాళ ఏదో వచ్చింది. సింక్ అండి. ఓకే, ఇది వన్ ఆఫ్ ది మెడిసినల్ ప్లాంట్. ఇది స్టార్ ఫ్రూట్, పెద్ద పెద్ద ఫ్రూట్స్ వస్తాయండి. ఇప్పుడు అయిపోయినాయి. ఓకే, తర్వాత మా ముగ్గురు ప్లాట్స్ సరిపోయే కరివేపాకు. ఓహో ఓహో, ఎప్పుడు ఇలానే ఫ్రెష్ గా ఉంటదండి. ఎంత కోసినా కూడా అది తరగదనమాట. చాలా బాగుంటది. ఓకే, ఇది ఒక వైట్ సపోటా పెట్టి ఓన్లీ 6 months ఏనండి. ఇదిగోండి ఇప్పుడే ఫ్రూటింగ్ పిందెలు వచ్చినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత దానిమ్మ అండి, ఇది ఒక వెరైటీ దానిమ్మ. అంటే ఇది కింద ఇది కట్టేశారా మీరు? మడిలా కట్టేశారా? కిందండి మేము ఒక 1 feet కి ఇట్లా బ్రిక్ వాల్ తోటి కట్టామండి. ఇది ఆల్రెడీ మనకి వాల్ ఉంది. మధ్యలో ఈ రేకులు వేస్ట్ సామాన్ అమ్ముతారు కదా, అక్కడి నుంచి రేకులు తెచ్చి ఆ రేకుల్ని కట్ చేసి 3 feet హైట్ పెట్టి ఇట్లా మడుల్లాగా కట్టాము అన్నమాట. కింద ఈ మట్టి అంతా కింద ఒక లారీ మట్టి వేయించి, ఒక 1/2 లారీ పేడ వేయించి, వేపాకు, అందుకే బాగా గ్రోత్ బాగుందండి. అవన్నీ బాగా మెల్ట్ చేసినామండి. చేసిన తర్వాత తీసుకొచ్చి పోసి అప్పుడు మొక్కలు పెట్టారు. అందుకని చాలా బాగా చూడండి అసలు చాలా ఈల్డ్ వస్తుంది. చూడండి, కాకరకాయ చాలా బాగుంది, అసలు హెల్తీగా ఉన్నాయి. లేట్ వచ్చారు. తర్వాత ఇది ఒక వెరైటీ నిమ్మండి, బాగా కాసింది. మొన్నటి దాకా అయిపోయినాయి. ఇప్పుడు ఒకటి మీకోసం ఒకటి చూపించడం కోసం ఒకటి ఉన్నట్టుంది. ఇదిగోండి నిమ్మకాయలు, మాకు సరిపోయే కాయలు కాస్తానే ఉంటాయండి. 2-3 రోజులకు ఒకసారి ఇలా దొరుకుతాయి. ఇది చిన్న చెట్టే, 6 months అవుతుంది. చాలా. తర్వాత ఇది నారింజ అండి, ఇప్పుడే బాగా పూత. ఇదిగో చూడండి, అన్ని పిందెలు వచ్చినాయి. ఇది కూడా పెట్టి ఒక 6 months లో బాగా పిందెలు వస్తుంది. డెడికేషన్ అండి, ఏం లేదు, మన డెడికేషన్ రిజల్ట్ వస్తుందండి. ఇది గాజరగడ్డ అండి, మీరు చూసారా లేదు ఎవరి తోటలో అయినా. ఇది కొత్తగా మనకి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం నేను గార్డెన్ లో పెట్టి. కంగ్రాట్స్. మీ డెడికేషన్ చూపిస్తున్నా, అంతే. డెడికేషన్ బయటపడతాండి మొక్కల ద్వారా, అంతే. ఇది ఒక వెరైటీ నిమ్మ అండి. ఓకే, ఇగోండి, ఇవి కూడా పిందెలు, పూలు, ఫుల్ మంచి ఫ్రూటింగ్ మంచిగా ఉంది. చలో, కంగ్రాట్స్. చాలా మెల్లిగా. ఇది వాటర్ యాపిల్ రెడ్ అండి. రెడ్, ఓకే. ఇంకోటేమో వైట్ కింద ఉందండి. ఓకే, చూద్దాం. రెడ్ ఇంకా పిందె రాలేదండి. తర్వాత ఇది తైవాన్ జామ. కానీ ఇంతంత లావకాయలు కాసింది బానే. నేను ఆస్ట్రేలియాలో వచ్చి చచ్చిపోయిందండి. మళ్ళీ వచ్చింది. దీన్ని తీసేద్దామా, నేను తీసేయమంటావా వద్దా అని ఇట్లా పట్టుకొని అడిగితే వద్దు అమ్మ, వద్దు, నేను వచ్చేస్తానమ్మా అని వచ్చేసింది. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ వేసానండి. అసలు విత్ ఇన్ 3 months లో ఇంత వచ్చి మళ్ళీ ఫ్రూటింగ్ చూడండి. మీరు వదిలిపెట్టి పోదన్నమాట. మీరు ఎంత ఫ్రూటింగ్ వచ్చింది. లేదు, మీరు తీసేస్తారా ఏంటి? నేను వచ్చేస్తా మళ్ళీ అని వచ్చేసింది పాపం. మిర్చి బాగుంది, చిన్న చెట్టుకి ఎన్ని మిర్చిలు ఉన్నాయి. డెడికేషన్ కనబడుతుందండి, అంతే. టేబుల్ నిమ్మండి అయిపోయింది ఇప్పుడు. తర్వాత తమలపాకు బాగుంది, గ్రోత్ మంచిగా ఉంది. ఇది నిత్యమల్లని వైట్ ఫ్లవర్స్ పోస్తాయి, ఇప్పుడు అయిపోయింది. ఇదేమో బ్రహ్మకమలం. నేను బయటకు వెళ్ళినప్పుడు పూసింది 6 పూలు. అయ్యో, అందరికి 3 years 4 years పడుతుందండి. 1.5 year లోనే 6 flowers వచ్చాయి. తను మా ఇంట్లో ఉంటారండి, గుడ్, థ్యాంక్ యూ. కలకత్తా మందార అండి. ఓ బాబో, ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు. ఇలా 4 కలర్స్ ఉన్నాయండి. 2 చేతులు పట్టాల్సి వస్తుందండి, అంత పెద్దగా ఉంది. కలకత్తా మందార బాగుంటదండి కలర్ గానీ, ఫ్రెష్ గా. ఇన్సులిన్ ప్లాంట్, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్ అండి. 7 varieties ఉన్నాయి. ఇక్కడే పెట్టాలి, అన్ని ఇక్కడే పెట్టామండి. అదేమో రబ్బర్ ప్లాంట్, ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్. తర్వాత ఇదేమో అలోవెరా. చాలా బాగుంది. తర్వాత ఇది కూడా అండి, అంటే ఇప్పుడు కొంచెం గ్రోత్ ఇంకా తగ్గిపోయింది. ఇది కూడా నోట్ వేసుకుంటే చాలా స్వీట్ ఉంటదండి. తర్వాత బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఒక్క సైడ్ పెట్టారు, మంచి పని చేశారు మీరు. చెప్పడానికి ఈజీగా ఉంటుంది, మంచిగా చూడడానికి ఈజీగా ఉంటుంది మనకి. తర్వాత ఇది మనకి ఇది కూడా అండి మెడిసిన్ పనిచేస్తుంది. తెలియదు చాలా మందికి, తెలియదు చాలా మందికి. వీడియో చేశాను ఇది కూడా. తర్వాత ములక్కాయ అండి, ఎన్ని కాసిందంటే అవి విత్తనాల కోసం అందరికి ఇద్దామని. కనబడుతుందా అండి మునక్కాయలు? ఇంత పెద్దగా ఉన్నది తెలుసా, చాలా పెద్దగా ఉన్నాయి. తర్వాత ఇది అంజూరా అండి, ఇక్కడ వరకు
చాలా బాగా కాసింది. అది కూడా పెద్దగా ఉంది. తగ్గిపోయింది. ఉసిరండి 6 months లో అన్ని ఇప్పుడే ఫ్రూటింగ్ వచ్చింది. కనబడుతుంది. అవును, చిన్న కాయలు ఇప్పుడే. మీరు నెక్స్ట్ ఒక 6 months వస్తే మా గార్డెన్ నిండా ఫ్రూట్స్ మళ్ళీ వస్తాయి సార్. ఫ్రూట్స్ దానిమ్మ మీ ఫ్రూట్స్ వీడియో వేరే చేస్తా మళ్ళీ వచ్చారు. దానిమ్మ ఫ్రూట్స్ వచ్చినాయి. చాలా సంతోషం, చాలా బాగుందండి. హ్యాపీ అనిపిస్తుంది. మన మొక్కలు పెరుగుతుంటే పిల్లలు పెరిగినట్టు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఫాస్ట్ గ్రోతింగ్. 400 కాయలు కాసింది. 400. మీరు ఆశ్చర్యపోతారు. నా దగ్గర పిక్ కూడా ఉంది. చాలా అంటే తెల్లారి వచ్చేటప్పటికి ఇక్కడ పడి ఉండే అనమాట. అవి పడితే మంచిగా ఫ్రూట్ తయారైనట్టు. దొరకదు ఇక్కడ. అది విచిత్రం. ఎక్కడ దొరకదు మీకు. అది విచిత్రం. ఆఫ్ కట్ చేసి ఇలా స్పూన్ తో తీసుకొని తింటే ఆ టేస్ట్ వేరండి. జ్యూస్ కూడా చేసుకుంటే ఎంత బాగుంటుంది. విటమిన్ చాలా బాగుంటుంది. తర్వాత అండి ఇది నల్లేరండి. ఇది కూడా ఒక మెడిసినల్ నల్లేరు. ఇక్కడే కాదండి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది. అంటే ఈ ఫ్యాషన్ అంతా కవర్ చేసేసింది. ఇక్కడ చాలా ఉందండి. మా ఊరి ప్లాట్ల వల్ల పచ్చళ్ళు చేస్తుంది. అంతే అంతే, కొంచెం ఓపికతో చేయాలి. అంతే అది అంతే. డ్రాగన్ అండి. ఇది వైట్ అండ్ పింక్ కాసిందండి. ఒకటే లోపలేమో వైట్ ఉంటుంది, కొన్ని ఎల్లో కలర్ లో అది పింక్ అండ్ వైట్. ఇది కూడా ఒక 6-7 కాసిందండి. రోజ్ ఫ్లవర్ సెక్షన్. ఇంకా మనం ఫ్లవర్ సెక్షన్ వచ్చేసాం ఇక్కడ. ఇవాళ చూడండి ఎంత అందంగా, అసలు నిజంగా మన ఎంత సంతోషం అనిపిస్తుంది మన. తర్వాత మీకు అన్నిటికండి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. చెప్పండి. ఇది కొండ పిండి ఆకు అంటారు. అంటే కొండల్లో కూడా ఇది పిండి చేయగలదు. మనకి స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ వస్తాయి కదండి. ఇది రసం తీసుకొని తాగితే స్టోన్స్ పడిపోతాయండి. అందుకే దీనికి కొండ పిండి, తెలంగాణలో కొండ పిండి ఆకు ఫేమస్ అండి. గ్రేట్ గ్రేట్. తర్వాత ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. జెడ్ ప్లాంట్ అంటారు, జే ప్లాంట్ అంటారు. ఇది కూడా హెల్త్ కి చాలా మంచిదండి. చూడాలి మరి. ఓకే, ఇదైతే తెలియదండి. చాలా గార్డెన్ చూడలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను మీ గార్డెన్ లో. నేను మీ గార్డెన్ లో ఫస్ట్ టైం చూస్తాను. అయితే ఏ గార్డెన్ చూడలేదు సాధారణంగా. నేను దాదాపు ఒక 100 వీడియోలు చేస్తున్నా గార్డెన్స్. ఇక్కడ ఫ్లవర్ సెక్షన్ బాగుంది చూడండి. రోజెస్, హ్యాంగింగ్స్ బాగున్నాయి. వెరైటీ. జూకా మందార. జూకా లాగా ఉంది. ఇంతకుముందు అయితే చాలా బాగా పూసినాయి. తర్వాత ఇది బోగన్ వెల్లులో మీరు ఇది చూసారా లేదా? ఇది మన సైడ్ ఉండదండి. ఇది ఒక వెరైటీ. మొత్తం ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటదండి. ఇప్పుడు తగ్గిపోయినాయి. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఎల్లో కనకాంబరాలు. 4 రకాల కనకాంబరాలు. ఎల్లో కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. ఇది ఎల్లో, ఇది మామూలుగా, ఇక్కడ అక్కడ హైబ్రిడ్ ఉందండి. హైబ్రిడ్. ఓకే, అక్కడ స్టార్టింగ్ లో. ఓకే. ఈ మందారాలకి, జండాలకి అందరికి ఏదో ఒక పెస్టిసైడ్స్ వస్తాయండి. మా ఇంట్లో చూసారా? అవును, పెస్టిసైడ్స్ అనేది అవును ఎక్కడ ఉండదండి. అవును, పోతుంటాయండి ఫ్లవర్స్ చాలా సార్లు. అవును, చాలా ఓపికతో చేస్తున్నారు మీరు నిజంగా. చాలా పూసినాయి అండి. ఇది కలర్ చాలా బాగుంటది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మీ ఐటమ్స్ అండి. ఓకే, మొన్నటిదాకా బాగా కాసింది. ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది. పింక్ కలర్ లో చాలా టేస్తుంది. ఇక్కడ పైనాపిల్ ఉంది. ఓహో, బాగా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే మనము ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలా మళ్ళీ. ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మెట్లు ఎక్కాలి మళ్ళీ. ఓకే, మెట్లు ఎక్కుదాం మళ్ళీ మనం. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళాలి మళ్ళీ మనం. ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. మెట్ల పక్కనే చూడండి మళ్ళీ ఇక్కడ ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్కడ చిన్న ప్లేస్ లో వేస్ట్ చేయట్లేదు అట్లా. మళ్ళీ ఇప్పుడు పెంట్ హౌస్ పైకి వచ్చాం మళ్ళీ కదా. పెంట్ హౌస్ పైకి వచ్చాం మళ్ళీ. ఇక్కడ మడులు కట్టారు మళ్ళీ. గార్డెన్. వంకాయలండి, ఎన్ని కాసిందో. వంకాయలు చూడండి. వంకాయల్లో 7 వెరైటీస్ ఉన్నాయి. 7 వెరైటీస్ ఉన్నాయి వంకాయల్లో. అవి ఒకటి గుత్తి వంకాయ, గుత్తి వంకాయ. ఇది ఒక వైట్ వంకాయ. ఇది గ్రీన్ వంకాయ అండి. ఇది పచ్చళ్ళు.
ఎంత ఇది పెద్దగా ఉంది చూడండి. మన సిటీజీ వాళ్ళు సిటీజీ వాళ్ళు ఇచ్చింది. మీట్ లో ఇచ్చిందండి. ఓ మీట్ లో ఇచ్చింది. పక్కన చూడండి ఎంత పెద్దగా ఉంది, పక్కన కూడా ఎంత బాగుందో చూడండి. చాలా నాలుగైదు రాసింది, ఇది విత్తనానికైనా అట్టి పెట్టానండి. ఓహో చాలా సిటీజీ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా చాలా బాగా వస్తుందండి, గ్రోత్ బాగుంటది. ఎస్ ప్రూవ్డ్ అది. మీకు మీ ఏది కూడా అన్ని మొన్న కూడా చేమంతులు ఎన్ని ఫ్లవర్స్. అప్పుడు నేను లేని మిస్ అయ్యాను. ఇది సిటీజీ చామంతి చూడండి, ప్రతి చోట అవే పెరిగినాయండి బాగా. నేను మొన్న తీసుకున్నానండి. అప్పుడు లేను. ఇక్కడ కాకరకాయలు ఎన్ని కాసిందోనండి. ఇది సింహాచలం సంపెంగండి. ఓహో చాలా కాసింది. పైకి రాగానే మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఇది లిచ్చీస్ అండి. లిచ్చీస్ ఓకే. మీరు వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం ఓకే. ఇది లిచ్చీస్. టమాటాలు అయితే ఓ వర్షంలా ఉంది మస్తు. వారానికి 10 కేజీలకు వస్తామండి. వారానికి 10 కేజీలు అంట. టమాటాలు ఇంకేం కాదు, అందరికి పంచుతాం. ఇక్కడ చూడండి గుత్తులు కాదు, గుత్తులు పువ్వులు కాదు, గుత్తులు టమాటాలు వీళ్ళ దగ్గర. గుత్తులు టమాటాలు చూడండి. చూడండి సార్, గుత్తులు మేడం గారు హ్యాపీ కదా అసలు. మన టెర్రస్ గార్డెన్ ఉన్నందుకు ఇట్లా అసలు ఏం కావాలి చెప్పండి. గుత్తులు ఉన్నాయి. చాలా గ్రేట్. సపోటా, ఇది సపోటా అండి, నాట్ సపోటా అంటారు. చాలా పెద్దగా ఉంది, కాసింది. ఇంక ఇప్పుడు చాలా పెద్దగా ఉంది చూడండి సైజు. తర్వాత ఇదొక నిమ్మ అండి, వెరైటీ నిమ్మ. ఇప్పుడే మొత్తం వచ్చింది. ఇది వైట్ సపోటా అండి. ఇది ఒకటి చిన్నదండి, 3 months అయింది అయినా అప్పుడే. మీ సిస్టమ్ బాగుందండి మాత్రం, ఇది మాత్రం చాలా బాగుంది సిస్టమ్ ఇది. ఇటు కూడా చూడండి గుత్తులే, టమాటాల గుత్తులు. కలర్ సూపర్ కలర్. అంత కలర్ చాలా కలర్ఫుల్ ఉంది, సూపర్ కలర్, చాలా కలర్ఫుల్ ఉంది. ఇది ఒక రకం. ఇది చెర్రీ అండి. చెర్రీ అంటే పైన స్పెషల్ చూపిస్తాం మీకు. ఓకే. తర్వాత మధ్యలో మేమేంటంటే చుట్టూ ఇది బాగా చేశారు, ఏర్పాటు మంచి కట్టేశారు. అక్కడ ఉన్న చోట్ల కట్టేశారు కదా, ఇంకా అవి పెరుగుతా పోతాయి అంటే. మా బిల్డింగ్ అప్పుడు గోవాలు వేస్తారు కదండి. అవునవును. ఆ మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా కర్రలన్నీ ఇలా కట్టుకున్నాం. చాలా చుట్టూతా మడులు కట్టామండి. మడుల్లో ఫ్రూట్స్ వేసాము. ప్లస్ క్రీపర్స్ వచ్చే మొక్కలన్నీ ఇక్కడ పెట్టామండి. అంటే పొట్ల, బీర, సొర. వంకాయ చూడండి, ఇది ఒక వెరైటీ వంకాయ. నేను 7 varieties అని చెప్పాను కదా, ఎంత పెద్దగా ఉంది అది. ఇది ఒక వెరైటీ అండి. ఇవన్నీ కూడా ఇలా వస్తాయండి. బీరా, సొర ఇలా అట్లా ప్లాన్ చేశారు మంచిగా. మీరు చాలా మంచి ప్లాన్ చేశారు. క్రీపర్స్ అన్ని అలా వస్తాయి. అటు ఇంకొక సెక్షన్ ఉంది, ఇంకో సెక్షన్కి వెళ్దాము. ఇవండి క్యాబేజీ. ఓహో చాలా బాగుంది. తర్వాత ఇది చెరుకు అండి, ఒక పంట తీసాము. ఓహో ఇంకొక పంట వస్తుంది చెరకు. ఇది గజనిమ్మ అండి. చాలా కోసానండి, పిక్ ఉంది, అందరికి పంచాము. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తుంది. ఇక్కడ ఒక అంజూర్ అండి, అంజూర్ చెట్టు. ఓకే. ఇది వచ్చేటప్పటికండి చెర్రీ జామ అంటారు దీన్ని. చెర్రీ జామ చిన్నగా ఉంటది. ఇదిగోండి ఇప్పుడే వచ్చినాయి. నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మీకు ఇదేమో పీనట్ బటర్ అండి. పీనట్ బటర్. అది ఎగ్ ఫ్లవర్స్ అని. ఎగ్ ఫ్లవర్స్ ఇట్లా ఎగ్ టైప్ లో ఫ్లవర్ వస్తుంది. మీరు బాగా నేను ఏమంటారు ఫేస్బుక్ లో పెట్టాను, అందరు ఆశ్చర్యపోయారు. ఎక్కడ లేని కనుక్కున్నారు మీరు. ఇది బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ రాలేదు, వస్తుందేమో చూడాలి. ఇది కమలాలండి. కమలాలు, నాగపూర్ కమలాలు. గ్రేట్ వెరైటీస్ బాగున్నాయి. ఇది తైవాన్. ఇది తైవాన్ పిగ్ అండి. ఓహో ఇది ఇప్పుడే ఫ్రూటింగ్ వస్తుంది. వెరైటీ ఉందండి, ఇది చాలా వెరైటీ ఉంది. ఇది ఒకటి మా గార్డెన్ లో, ఇది ఒక వెరైటీ. గుడ్ చాలా బాగుందండి. ఇది అరటి చెట్లు చెప్పలే. అరటి చెట్లు అండి, ఒకటి కూర అరటి, ఒకటేమో తినే అరటి. దాదాపు 10-12 feet ఉందండి. ఇక్కడ నుంచి 10-12 feet ఉంది. అది ఇది 10 months అండి. ఇది 10 months. ఇది డ్రమ్ముల్లో అండి, డ్రమ్ముల్లో తెచ్చి కట్ చేసేసి అట్లా డ్రమ్ముల్లో పెట్టాము అన్నమాట. చూడండి ఎంత హైట్ అయిపోయింది అది. బాగా పెరిగింది. గుడ్. ఇది మల్బరీ. చాలా పూసండి, ఎన్ని చాలా అక్కడ బాగా కనబడుతుంది చేసినాము. చాలా బాగా కాస్తుందండి. స్వీట్ గా చాలా బాగుంది. చాలా కనబడుతున్నాయి అక్కడ, చాలా కనబడుతున్నాయి. అవునవును, చాలా బాగా కనబడుతున్నాయి.
ఇవి ఫస్ట్ వైట్ గా వస్తాయండి, తర్వాత ఈ పింక్ వస్తుందండి, ఓకే తర్వాత కొంచెము బ్లాక్ కలర్ లో వస్తుంది. మీరు తిని చూడండి ఎంత ఓకే ఓకే టేస్ట్ ఓకే ఉంటుందో. వెరీ గుడ్ వెరీ గుడ్ తినండి మీరు, తిని ఓకే enjoy ఓకే చేయండి. ఓకే తర్వాత అది ఈ ద్రాక్ష అండి, ఇది నల్ల ద్రాక్ష అంటారు. అది ఇప్పుడే కొంచెం క్రీపర్ లాగా పెరుగుతుంది. ఇది సూర్యనామ చెర్రీ అండి, సూర్యనామ చెర్రీ. తర్వాత ప్రతి కుండీలో అండి, అంటే ఇది పెద్దగా పెరిగిపోతాయి కదా, కుండీ ఖాళీ ఉండకుండా ప్రతి కుండీలో ఏదో ఒకటి పెడతాం పెట్టాలి. అట్లా రెండిటికి సపోర్టింగ్. మిర్చి మందార. బాగా ఇది పసుపు అండి, ఓహో అయిపోయింది, వస్తుంది, హార్వెస్ట్ చేయాలి. చేయాలి చాలా సీజన్ అయిపోయింది. అవును అందరు చేస్తున్నారు. మిర్చి మందార బాగుంది మీ దగ్గర. ఇదండి మిర్చి మిరప మందార, అది మిర్చి మిర్చి మందార అంటారు. మిర్చి మందార అంటారు. అది మిర్చి మందార అండి, చిన్న చెట్టే, ఓహో ఎన్ని ఫ్లవర్స్ పూస్తుంది అంటే మళ్ళీ అది అదే గుండు మల్లి. అవును బాగుంది. వెరైటీస్ బాగున్నాయండి. మందార వెరైటీస్ బాగున్నాయి ఫ్రెష్. అరే మరి మన పూజ మనం అంటారు కదా, చెప్తారు కదా, మన పూజకి మన పూలు పెడితే చాలా పుణ్యం అంట. మన మనకు చాలా పుణ్యం అంట తెచ్చి పెట్టకండి అట్లా. ఓహో సరిపోయే దొండకాయ అంతే. చిక్కుడు అండి బాగా కాసింది, సీజన్ అయిపోయింది. అవును మళ్ళీ వచ్చేస్తుంది, అది మళ్ళీ సీజన్ వచ్చేస్తూనే ఉంటది. ఇది స్టార్ ఫ్రూట్ లో చిన్న సైజ్, అదేమో పెద్దది, ఇదేమో చిన్న సైజ్. ఇదేమో సీతాఫలం అండి, ఒకటేమో రామఫలము, ఒకటేమో సీతాఫలం. ఇప్పుడే ఫ్రూటింగ్ వస్తుంది, వచ్చేది. అవునవును కనబడుతుంది. ఓకే హ్యాంగింగ్స్ వెరైటీస్, ద్రాక్ష వెరైటీస్. ఓకే ఇంకా పైన ఉంది ఇంకా. తర్వాత ఇప్పుడు వాటర్ ట్యాంక్ అండి, ఇది పెంట్ హౌస్ పైన, ఇది పెంట్ హౌస్ పైన వాటర్ ట్యాంక్ పైన కూడా ట్యాంక్ పైన కూడా మన గార్డెన్ ఉంది చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయొచ్చు, సాధించవచ్చు. మీరు తెలుసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు చాలా మంది ప్లేసెస్ ఉండి కూడా సరిగా ఇప్పుడు ఇంచ్ బై ఇంచ్ మీరు అన్ని మేడం గారు చూస్తున్నారు చూడండి. ఇంకా మీకు ఏమి స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దిస్ గార్డెన్ అన్నమాట. పూర్తి పైకి వచ్చేసాము. చూడండి ఎంత ఇక్కడ ఈ పైన కూడా ఇది కూడా మడిగట్టేశారా. వెరైటీ వంకాయ అండి, ఇది ఒకలాంటి అంటే బ్రౌన్ కాకుండా బ్రింజాల్ కలర్ కాకుండా వస్తుందండి. టమాటాలు ఇక్కడ ఒక 5 కలర్స్ ఉంటాయి, ఇక్కడే ఉన్నాయి 5 కలర్స్. గుడ్ 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 వెరైటీస్. అంటే రౌండ్ గా ఉంటాయి, ఓవల్ షేప్ ఉంటది, చెర్రీ ఉంటది. చెర్రీస్ చూడండి ఎంత బాగా ఎక్కడ కనబడడం అండి. చాలా చాలా గ్రేట్. ఇప్పుడు కోస్తే అండి ఎన్ని కేజీలు అయితే చాలా అయితే. ఇక్కడ వచ్చేటప్పటికండి మాది ఆకుకూరలు, వంకాయలు, టమాటాలు మాత్రమే పెడతాం. అంతే. కింద మాత్రం ఫ్రూట్స్, క్రీపర్స్. ఓకే ఆకుకూరలు అన్ని పీరియడ్ అయిపోయింది కదా, అయిపోయింది. తోటకూర చూడండి, ఇత్తనం కోసం అట్టి తోటకూర, తెల్ల తోటకూర. ఇది గోరుచిక్కుడు అండి, బాగుంది. ఎంత బాగా చాలా బాగుంది, చాలా బాగుంది. తర్వాత అది కాలీఫ్లవర్ అండి. ఓహో కాలీఫ్లవర్ సపరేట్ గా పెట్టారు మంచిగా, చాలా బాగుంది. బ్రోకలీ, కాలీఫ్లవర్ రెండు కలిసి ఉన్నాయి. గుడ్ చాలా బాగుంది. పూర్తి పైకి వచ్చేసాం మనం ఇప్పుడు. పూర్తిగా ట్యాంక్ పైన చూడండి, ట్యాంక్ పైన ప్లేస్ ఉంటే మేడం గారు మొత్తము ఇది చేసేసారు. ఇక్కడ కూడా మళ్ళీ సపరేట్ టేబుల్స్ ఏర్పాటు చేసి, ఐరన్ మొత్తం స్టాండ్స్ ఏర్పాటు చేసి, ఇది వచ్చేటప్పటికి పెయింట్ వేసినప్పుడు 2 స్టాండ్లు అనమాట, వాళ్ళ మీద ఒక కర్ర వేసుకొని పెయింట్ వేసారు. దాన్ని మనం మళ్ళీ వేసే ఒక దాదాపు 20-25-30 ముక్కలు పెట్టేశారు. చూడండి ఎంత బాగా అందంగా, అన్ని ఫ్రెష్ గా ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి, ఏదో ఒక ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగా ఎంత అందంగా ఉందండి అసలు చూడండి. తర్వాత బిళ్ళగన్నేరండి అంటారు, వీటిల్లో ఒక 5 కలర్స్ ఉన్నాయండి, పింక్, వైట్, రెడ్, అన్ని కింద ఒక 2 కలర్స్. ఇది మనం పగడబంతి అంటామండి, వైట్, పింక్, వేరే కలర్ ఉంది, అది చచ్చిపోయింది అనమాట. ఈ పై నుంచి ఇది కూడా మంచి హెర్బల్ ప్లాంట్ అది కూడా. చాలా మంచి తులసి మొక్కలు కూడా చాలా. తులసి ఇది హెర్బల్ అండి.
తర్వాత ఇది లిచ్యూస్ అండి, ఇది ఒక వెరైటీ అండి. లెచ్యూస్ అంటే సలాడ్స్ లో వాడతారు, ఆకులు తీసి వాడతారు. అవును. ఇప్పుడు మామూలుగా పైకి వచ్చి ఒక ఆకు తిన్నా కూడా అంతే మంచిది. మెడిసిన్. గుడ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓహో, విత్ ఇన్ 3 months లో. ఓకే, ఇది కూడా మెడిసినల్ ప్లాంట్. ఓకే, ఇక్కడ దూరం వచ్చారు, బాగుంది. తర్వాత పారిజాతం సార్, ఆ ఫ్లవర్స్ కింద పడతాయి, ఏరుకొని నేను పూజ చేస్తాను. మొన్న ట్యూనింగ్ చేశాను. ఓకే, ఇప్పుడే కొద్దిగా వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంక ఈ గన్నేరు పూలు అయితే మస్తు అండి, బాగున్నాయి. పైన ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంటాయి. పూజకి, కిచెన్కి, అటు హెల్త్ కి అంతే అన్ని సరిపోయేవి మా గార్డెన్ లో ఉన్నాయండి. పాపాయ కూడా అండి బాగా కాసింది. అయితే ఒక చెట్టు హైట్ ఎక్కువైపోయి బొరుగు ఎక్కువైపోయి పాపాయ చెట్టు కూడా చూడండి, గాలి పడిపోయిందండి. అదే చూడండి, గార్డెన్లో, టెరెస్ గార్డెన్లో బొప్పాయ చెట్టు చాలా రేర్ ఉంటుంది మీకు. ఇక్కడ ఉందండి చూడండి, చాలా గ్రేట్ అసలు నిజంగా చూడడానికి. ఇప్పుడు పాడైపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఒక్కదాన్ని జాగ్రత్తగా పెంచాను. స్ట్రాబెర్రీ వస్తున్నాయి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వస్తున్నాయి స్ట్రాబెర్రీ. బాగుందండి, చాలా బాగా పెద్దగా పెరిగింది. తర్వాత ఇక్కడ ఒక్కసారి పెట్టండి, అంటే అసలు వెళ్ళడానికి. అయ్యో గమనించట్లే. ఓహో, టమాటాలు. అయ్యో బాబు, ఎట్లా తీస్తారు వాటిని మరి? ఈ ఒక్క కుండి బార్డర్ బయటకు వచ్చేసింది టమాటోస్. అరే చాలా ఉన్నాయండి బాబాయ్, ఒక 2-3 కిలోలు ఉన్నాయి టమాటాలు అక్కడ బయట. ఇది ఆల్ స్పైసెస్, ఆల్ స్పైస్. ఓకే 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 ఓకే. తర్వాత ఒకటి ఎప్పుడు బాగా వస్తాయి, బాగున్నాయి. బొప్పాయి ఇక్కడ, బొప్పాయి గమనించలే, బొప్పాయి కదా మనం ఫస్ట్ బొప్పాయి గమనించలే. ఇక్కడ బొప్పాయి ఉందో చూడండి, కింద నుంచి పైకి వెళ్ళింది చూడండి. ఇక్కడే టెర్రస్ గార్డెన్లో ఊహించుకోండి, టెర్రస్ గార్డెన్లో బొప్పాయి. ఓకేనా, చూసారా బొప్పాయి? ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అప్రిషియేట్ చేయండి నిజంగా.